నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది 5,000, 10,000, 15,000 అనేది మనం రెగ్యులర్గా వింటుంటాం. అండ్ మనం కూడా అంత అమౌంట్తో ఎస్ఐపి చేస్తుంటాం మామూలుగా, ఎవరైనా సరే 5,000, 10,000తో. ఈ మధ్య అంటే చాలామంది మీలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ రెగ్యులర్గా ఇంటర్వ్యూలు చేస్తుంటారు, చాలామంది చెప్తున్నారు, విష్ణు పబ్లిక్ ఇన్కమ్ లెవెల్స్ ఏ రేంజ్లో పెరిగాయంటే ఎస్ఐపిలే ₹1,00,000, ₹2,00,000 మంత్లీ ఎస్ఐపీలు చేస్తున్నారు. సో ఆ రేంజ్లో పబ్లిక్ ఇన్కమ్ పెరిగిపోయిందని చాలామంది చెప్తుంటారు కదా. అంటే మరి ₹1,00,000, ₹2,00,000 ఎస్ఐపి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. యాక్చువల్గా ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకి ఎలా ఉంటుందంటే సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంది తెలియని విషయం ఏంటంటే నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనుకుంటారు, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనుకుంటారు, అలాగే మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనుకుంటారు. అక్కడే పర్సెప్షన్ రాంగ్ ఉందండి. యాక్చువల్గా ఏంటంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర చూస్తే ఈ కంపెనీస్ అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు రిజిస్టర్ అవ్వవు. వాటి పేరు యాక్చువల్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే మోతిలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నిప్పాన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అలాగే ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అట్లా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. ప్రతి ఒక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర 3 రకాల ప్రోడక్ట్లు ఉంటాయండి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, ఒకటి పిఎంఎస్, ఒకటి ఏఐఎఫ్ అంటారు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. సో ఒక్కొక్క ఏఎంసీ దగ్గర ఈ 3 ఫండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్. అయితే ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్గా బాగా అర్థం అవ్వడానికి మారుతి తీసుకుందాం. సో మీకు మారుతిలో 3 రకాల కార్లు ఉంటాయి. ఒకటి ఆల్టో కార్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి ఎట్రిగా, అంటే కొంచెం హై ఎండ్, కొంచెం 7 సీటర్ హై ఎండ్ ఉంటుంది, కొంచెం ప్రీమియం క్లాస్ లో. సో ఎట్లయితే ఒక మారుతి షోరూమ్ దగ్గర 3 రకాల కార్లు ఉన్నాయో, అలాగే ప్రతి ఒక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర ఐసిఐసిఐ కావచ్చు, కొటాక్ కావచ్చు, నిప్పాన్ కావచ్చు, మోతిలాల్ కావచ్చు, వాళ్ళ దగ్గర 3 కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ది మ్యూచువల్ ఫండ్స్, అంటే మన ఆల్టో కార్ లాంటిది. షిఫ్ట్ డిజైర్ లాంటిది ఏదైతే అనుకున్నామో మారుతిలో, అది పిఎంఎస్ లాంటిది. ఇక ఎట్రిగా ఉంది చూసారా, హై ఎండ్, అది ఏఐఎఫ్ అంటారు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. సో ఇట్లా 3 రకాల ఫండ్స్ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటేనండి, మన స్థాయి ఏది మనం చూసుకోవాలి. సో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటారు, కానీ అది ఎంట్రీ లెవెల్ వాళ్ళ కోసమే. ఇప్పుడు చూడండి, ఏదైనా అప్పుడే జాబ్ వచ్చింది, బీటెక్ పాస్ అయ్యారు, ఏదైనా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది, ఒక నెలకి ఒక 5,000 జీతం వచ్చింది అనుకోండి, అప్పుడే కుర్రాళ్ళకి పెద్ద ఖర్చులు ఉండవు, ఒక నెలకి 5,000 ఎస్ఐపి వేసుకోవచ్చు, 10,000 ఎస్ఐపి వేసుకోవచ్చు. వాళ్ళకి మనం ఆల్టో కార్ లాంటి సజెస్ట్ చేయాలి, అంటే మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం బాగా టీమ్ లీడర్ అయ్యి, ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యి, అలా ఎప్పుడైతే గ్రేడ్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు వాళ్ళు పిఎంఎస్కి షిఫ్ట్ అయిపోవాలి. ఇది చాలా మంది తెలియదు ఈ విషయం. సో ఎప్పుడైతే ఇంకొంచెం బాగా డెవలప్ అయ్యారనుకోండి, ఒక సీఈఓ, ఒక కంపెనీకి ఒక సీఈఓ ఉంటారు, అలాగే ఒక కంపెనీ ఒక మంచి డైరెక్టర్స్ ఉంటారు, ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారు, లేదా ఒక సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఏఎఫ్కి వెళ్ళిపోవాలి, అంటే హై ఎండ్ కార్ ఎట్రిగా వెళ్ళిపోవాలి. సో అట్లా మనకున్న స్థాయిని బట్టి మనం ఏదైనా ఎంచుకోవాలి. ఇప్పుడు చాలా మంది అక్కడ నష్టపోతారంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹50,000 ఎవరైనా ఎస్ఐపి వేశారు అనుకుందాం, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి వేశారు 50,000 వేస్తే, వాళ్ళు ఒక 5 సంవత్సరాలు కనుక కంటిన్యూస్గా అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, 5 సంవత్సరాలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎంత అంటే 30 లక్షలు పెడతారు వాళ్ళు. సో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చే రిటర్న్ ఎంత ఉందంటే మ్యూచువల్ ఫండ్లో 45 lakhs వస్తుంది. అంటే పెట్టిన 30 లక్షలకి 45 లక్షలు వచ్చింది, అంటే ప్రాఫిట్ 15 లక్షలు వచ్చింది. అదే కనుక వీళ్ళు పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అదనంగా ఇంకో 10 లక్షలు వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ 50,000 కనుక ఎస్ఐపి ఇందులో వేస్తే కనుక మనకేమవుతుందంటే సార్, ఆఫ్టర్ 5 years ఇన్స్టెడ్ ఆఫ్ 45 lakhs 60 lakhs వస్తుంది. 60 lakhs వచ్చింది అంటే దాని అర్థం అంటే మీకు అధికంగా ఇంకో 15 లక్షల లాభం ఎక్కువ వచ్చింది అని అర్థం. సో అదే కనుక ఇంకొంచెం ఫర్దర్గా ముందుకెళ్తే, అదే మీకు 10 ఏళ్ళు కనుక కంటిన్యూ చేస్తే మీకు ఏకంగా 70 లక్షలు వస్తుంది ప్రాఫిట్. సో ఎప్పుడైనా గమనించండి, 15 ఏళ్ల పాటు కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో వేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది 3.5 కోట్లు అయితే, అదే పిఎంఎస్లో కనుక వేస్తే 5 కోట్లు వస్తుంది. సో తెలియక చాలా మందికి ఏంటంటే, తెలియక అవేర్నెస్ లేక కొన్ని 1.5 నష్టపోతున్నాం మనం. ఇప్పుడు ఆల్టో కార్ అనేది ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ పీపుల్కి, అంటే ఎప్పుడైతే కొత్తగా వస్తున్నారు, అప్పుడు నేర్చుకుంటున్నారు, బిగినర్ రేంజ్కి మాత్రం ఈ మ్యూచువల్ ఫండ్స్ తప్ప. ఒకసారి మీ స్థాయి పెరిగింది అంటే మాత్రం మీరు పిఎంఎస్కి, ఏఎఫ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది మన దగ్గర క్లయింట్స్ ఉన్నారు,
4 ఇయర్స్ నుంచి నా దగ్గర పిఎంఎస్లో వేసే వాళ్ళ క్లయింట్స్ ఉన్నారు, 4 ఇయర్స్ నుంచి ఏఎఫ్లో క్లయింట్స్ చేసే ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిటర్న్ చూసిన తర్వాత ఒకసారి పిఎంఎస్బి ఏఎఫ్కి వాళ్ళు పిఎం మ్యూచువల్ ఫండ్ చేయమంటే చేయరు వాళ్ళు. అది మ్యూచువల్ ఫండ్ ఎందుకు చక్కగా ఇవి మంచి మంచి రిటర్న్స్ వస్తుంటే బ్రహ్మాండంగా వస్తుంటే అని వాళ్ళు ఆటోమేటిక్గా పైకి వెళ్తారు. ఎట్లా అయితే కనుక మనం అలవాటు పడ్డాం అనుకోండి ఒక మంచి కార్కి, మనం ఒకసారి ఎట్రిగా నడిపిన తర్వాత ఒకసారి స్విఫ్ట్ డిజైర్ నడిపిన తర్వాత మనం ఆల్టో నడబుద్ధి కాదు, మనం కిందకి వెళ్ళిపోలేము. అవునవును. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే అండి, అది స్మాల్ క్యాప్ ఫండ్ కావచ్చు, ఒక ఇండెక్స్ ఫండ్ కావచ్చు, ఒక ఈటీఎఫ్ ఫండ్ కావచ్చు, ఏదైనా సరే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి జస్ట్ బిగినర్స్కి మాత్రమేనండి. ఎక్కడైతే 25,000 రూపీస్ మాక్సిమం ఎస్ఐపి చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ వాళ్ళ కెపాసిటీ కనుక మించి ఉంది అంటే మాత్రం మన స్మాల్ కేస్ కానీ పిఎంఎస్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ చూడండి మారుతి ఆల్టో కార్కి షిఫ్ట్ డిజైర్కి మధ్యలో ఇంకో కార్ ఉంది, అదే వ్యాగ్నర్. వ్యాగ్నర్ అంటే ఆల్టోకి ఎక్కువ, షిఫ్ట్కి తక్కువ. సో అట్లాగే మనకేంటంటే మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి మధ్యలో స్మాల్ కేస్ అనేది ఉంది. ఈ స్మాల్ కేస్ వ్యాగ్నర్ కార్ లాంటిది. సపోజ్ వెంటనే కనుక నాకు 50,000 నెల పెట్టలేను అన్న వాళ్ళు ముందు స్మాల్ కేస్కి వచ్చి అక్కడి నుంచి పిఎంఎస్కి జంప్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు చూడంండి చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ స్మాల్ కేస్ని రన్ చేసేది ఎవరు? దీనికి కొత్త ఫండ్ మేనేజర్లు వచ్చారంటే కాదు, అది కూడా సెబీ రెగ్యులేషన్స్ కిందే వస్తుంది. సెబీ ఆథరైజ్డ్ ప్రోడక్ట్ అది కూడా. ఎవరైతే నిప్పాన్ ఇండియాలో ఒక 20 సంవత్సరాలు పనిచేసిన ఫండ్ మేనేజర్ ఉన్నాడో, లేదా ఎవరైతే డిఎస్పీ బ్లాక్ రాక్లో ఒక 20 సంవత్సరాలు పనిచేసిన ఫండ్ మేనేజర్ ఉన్నారో, అలా ఉన్న 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఈ స్మాల్ కేస్ అనేది నడుపుతారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి మన దగ్గర ఒక లగ్జరీ కార్ ఉందనుకోండి, ఆ లగ్జరీ కార్ని మనం అప్పుడు నేర్చుకున్న కొత్త డ్రైవర్కి ఇవ్వం. బాబు ముందు ఎక్కడ పనిచేసావు, ఎన్నాళ్ళ నుంచి నువ్వు కారు నడుపుతున్నావు అని గమనిస్తాం. గమనించి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారమే మనం పెద్ద కార్ని చేతిలో పెడతాం. అట్లాగే ఎప్పుడైతే మన మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, మన పిఎంఎస్లో కావచ్చు, ఏఎఫ్లో కావచ్చు, ఎప్పుడైతే మనకి అధికంగా మన కార్పస్ పెరిగిపోతుందో అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి ఈ స్మాల్ కేసెస్లో కావచ్చు, పిఎంఎస్లో కావచ్చు ఉండే ఫండ్ మేనేజర్లు ఆల్రెడీ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రన్ చేస్తారు. కాబట్టి మనకి సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మీకు గమనిస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కంటే కూడా నెక్స్ట్ స్టెప్ పిఎంఎస్ అనుకున్నాం. సో తర్వాత స్టెప్ ఏంటంటే ఏఎఫ్. అలాగే ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక ఫ్రెండ్స్ కలిసారండి. సార్ ఒక హోటల్ కూర్చున్నాం, ఒక 4 కూర్చున్నాం. కూర్చుంటే అందులో మా నలుగురిలో ఒకతను కిషోర్ అని ఉన్నాడు. అతను జనరల్ ఇన్సూరెన్స్ చేస్తాడు, అంటే ఈ కార్కి ఇన్సూరెన్స్లు అవి చేస్తుంటాడు. సో మేము మాట్లాడుకున్నప్పుడు అతను కాల్ వచ్చింది. కాల్ వచ్చి అతను క్లయింట్ అనమాట. నా ఆడి కార్డు రెన్యూల్కి వచ్చింది ఇన్సూరెన్స్, కొంచెం ప్రీమియం కొటేషన్ పంపించి నాకు 2 కంపెనీల నుంచి అన్నాడు. సరే మా ఫ్రెండ్ వెంటనే ఆడి కార్డుకి కొటేషన్ తీసాడు. తీస్తే ఒకదానికి 9,75,000 వచ్చిందండి ఇన్సూరెన్స్, ఇంకో దానికి 8,60,000 వచ్చింది. ఆ పక్కన కొంచెం ఫ్రెండ్ అని చెప్పాడు, 9,60,000 ఇన్సూరెన్స్ ఏంటి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు పెడితే ఇంకో కార్ కొత్త కార్ వచ్చేస్తుంది కదా అన్నాడు. సో నా పక్క వచ్చి ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు అలా ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు మిడిల్ క్లాస్లో ఉన్నావు, ఆడి కార్ కొన్ని ఆయన ఆలోచించట్లేదు కాబట్టి ఆయన ఆడి కార్ దాకా వెళ్ళిపోయాడు. కాబట్టి ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. అవునవును, మనం పెద్ద కార్ వెళ్తున్న కొద్దీ దానికి ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ అన్ని పెరుగుతాయి. అలా పెరిగినంత మాత్రం దాని వాల్యూయే కదా. కాబట్టి ఏంటంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో చాలా మంది పట్టించుకొని అందులో పెద్ద పెద్ద ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. మనం కనుక పిఎంఎస్లో వెళ్తే కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుందని భయపడతారు. కానీ అండి ఇప్పుడు చూడండి, మీకు బెంగళూరు నుంచి మన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి అంటే మనం ఆల్టో కార్లో వెళ్తే 20 గంటలు పడుతుంది, 20 అవర్స్ పడుతుంది. అది మీరు స్విఫ్ట్ డిజైర్లో వెళ్తే 9 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అదే మీరు ఎట్రికల్ వెళ్తే 5 గంటల్లో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఫాస్ట్ పెరుగుతుంది. సో అట్లాగే మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో వెళ్తే 2 కోట్లు తెచ్చుకోవాలి అంటే 20 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి ఎస్ఐపి. అదే పిఎంఎస్లో అయితే మీకు కేవలం 10 సంవత్సరాల్లోనే మీకు ఎస్ఐపి 2 crores వస్తుంది. అలా ఏఎఫ్లోకి వెళ్తే కనుక కేవలం 5 ఏళ్లలోనే మనకు 2 కోట్లు వస్తుంది. సో ఆ డిఫరెన్స్ కూడా ఉంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎవరికైతే ధనికులుగా ఉన్నారో, ఆల్రెడీ మేము చాలా కొంచెం రిచ్గా ఉన్నాము మాకు అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా మీరు ఒక మంచి పిఎంఎస్కి ఏఎఫ్కి వెళ్ళిపోండి. అంతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కూర్చుంటే లాభం ఉండదు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక మనిషి దగ్గర 15 లక్షలు ఉన్నాయనుకోండి, అది 2 ఆప్షన్లు ఉన్నాయి. 15 లక్షలు పెట్టి మారుతి ఎట్రిగా కార్ కొనుక్కోవాలా, లేదా 3 లక్షల కార్లు ఆల్టో 5 కొనుక్కోవాలా? ఎవరు 5 కార్లు కొనుక్కోరు కదా. ఆల్టో బ్లాక్ కలర్ ఒకటి, ఆల్టో వైట్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి కొనరు, ఎట్రిగానే కొంటారు. సో అట్లాగే మన దగ్గర 15 లక్షలు ఉన్నాయంటే మనం ఎట్లయితే ఒక కార్ కొనుక్కుంటున్నామో, మనం కనుక కెపాసిటీ ఉంది అంటే కనుక పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. అంతేగాని 10,000 ఒక ఫండ్లో ఎస్ఐపి, అలా 5 ఫండ్లో 10,000 ఎస్ఐపి వేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే సార్ తెలియకుండానే 500 స్టాక్స్లోకి వెళ్తుంది. ఆ 500 స్టాక్స్ నిజంగా పనికొచ్చే స్టాక్స్ అన్ని అంటే 50 ఉంటాయి, లేదా 450 స్టాక్స్ పెద్ద రిటర్న్స్ ఏం రావు, పేరుకి ఉన్నాయి అంతే. సో అట్లా డైల్యూట్ అయిపోతుంది రిటర్న్. అదే పిఎంఎస్లో ఏమవుతుందంటే ఓన్లీ 50 స్టాక్సే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి.
తద్వారా మనం కొట్టేసులు త్వరగా అయిపోతాం. సో ఎవరైతే బాగా డబ్బులు ఉన్నారో వాళ్ళు పిఎంఎస్కి ఏఎఫ్కి వెళ్ళడం బెటర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.